నైజీరియాలో చెప్పుకున్నాం. ముస్లిం తీవ్రవాద సంస్థలు అక్కడ ఉన్నటువంటి హిందువుల మీద క్రైస్తవుల మీద తీవ్ర ఎత్తున దాడి చేస్తున్నాయి అన్నటువంటిది. ఇప్పుడు అది కాస్త పతాక స్థాయికి చేరింది. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ఇప్పుడు క్రైస్తవ సంఘాలు బ్లాక్ వాటర్ అనే సంస్థ ఫౌండర్ ఒక ప్రైవేట్ ఆర్మీని తయారు చేశాడు, క్రైస్తవ ప్రైవేట్ ఆర్మీని. దీంతో ఇప్పుడు ఎవరైతే ఇట్లాంటి దాడులు చేస్తున్నారంటే ఇస్లామిక్ టెర్రరిస్టులు ఎవరైతే అక్కడ మత మార్పిళ్ల కోసం అని చెప్పి ముస్లింలకు సంబంధించినటువంటి సంఘాల క్రైస్తవుల ప్రాణాలు తీస్తూ 5 లక్షల మంది ప్రాణాలు తీశారు. వాళ్ళకి వ్యతిరేకంగా ఈ టీం పనిచేస్తుందంట. నైజీరియన్ క్రిస్టియన్స్ దీన్ని నడుపుతున్నారు. ఐఎస్ఐఎస్ లింక్డ్ మిలిటెంట్స్ని టార్గెట్ చేయడానికి, అంటే ఒక తీవ్రవాద సంస్థని దెబ్బతీయడానికి మరొక సంస్థ పుట్టుకొచ్చింది. ఇది రక్షణ సంస్థానాలా లేకపోతే ఇది వేరే తీవ్రవాద సంస్థానాలా అన్నటువంటిది చూడాల్సి ఉంది. తాజాగా ఇది కాస్త ముదిరి పాకాన పడుతుంది. 7,000 మంది ఇందులో ఇప్పటికీ నైజీరియాలోని వివిధ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఈ కాన్సెప్టు తెర మీదకి వస్తుంది.